బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందులలో వార్ వన్ సైడ్ అయింది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ సోదులో లేకుండా పోయింది. పులివెందులలో మొత్తం 10,601 ఓట్లుండగా 8,103 ఓట్లు పోలయ్యాయి. వీటిలో లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లే దక్కాయి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బిటెక్ రవి సతీమణే లతారెడ్డి. జగన్ ఇలాకాలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావడంతో టీడీపీ వైసీపీ నేతలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక పోలింగ్ రోజున పులివెందులలో చాలా ఘర్షణలు జరిగాయి. 2 చోట్ల రీపోలింగ్ కూడా జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది చిన్న ఎన్నిక అంటూనే వైసీపీ గట్టిగానే ఎదుర్కోవాలని చూసింది. కానీ అధికార టీడీపీ ఎత్తుగడల ముందు చేతులెత్తేసింది. రీపోలింగ్ ను బహిష్కరించింది. ఓట్ల లెక్కింపులోనూ అదే ధోరణిని ప్రదర్శించింది. మీడియా ముందుకు వచ్చిన జగన్ సైతం సీఎం చంద్రబాబు సహా టీడీపీ తీరుపై ఒంటి కాలుపై లేచారు. రైట్, పులివెందులలో వార్ వన్ సైడ్ అయింది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఏంటి పరిస్థితి, ఏంటి, ఎలా ఉంది అక్కడ? ప్రజలకు దాదాపు ఈ పులివెందుల జెడ్పీ ఎన్నిక చాలా చిన్నదనే భావించారు. అయితే ఇక్కడ పార్టీలు మటుకు చాలా పెద్దగా, చాలా సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఏ విధంగా బరిలో నిలుస్తారా అటువంటి అంగు ఆరపాటుకు వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇటు టీడీపీ కూడా గత 40 ఏళ్ల నుంచి ఒక్క విజయం లేకపోవడంతో ప్రస్తుతం ఎలాగైనా పట్టు సాధించాలని ఏదైతే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద పథకాలు రాయిస్తూ మాస్టర్ ప్లాన్లు కూడా అమలు పరుస్తూ చివరికి ఈ ఎన్నికల్లో కూడా బైపోల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అది కూడా కన్నీ విని ఎరిగిన రీతితో దాదాపు 6,200 మెజార్టీ సాధించింది టీడీపీ. ఇప్పటికే ఈ కడప నగరంలో పెద్ద ఎత్తున తపాసులు పేలుస్తూ బాణసంచ కాలుస్తూ కూడా తెలుగు తమ్ముళ్ళు నూతన ఉత్సాహంలో కనిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణమైనటువంటి కూటమి ప్రభుత్వంలో కూటమి నేతల ఐక్యతతోనే ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కూడా శరవేగంగా చాలా దూకుడుగా తీసుకెళ్లడంలో చాలా విజయం సాధించారు. గతంలో వైద్య ప్రభుత్వం వైసీపీ నేతలు చెప్తూ వస్తున్నారు, కూటమిలో కూడా ఐక్యత లేదు అని చెప్పి. రథసారథి నేతృత్వంలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిటెక్ రవి సొంత భార్యను ఘన విజయం భారీ మెజార్టీతో గెలిపించుకున్నాడు అనేది కూడా ప్రస్తుతం ఈ పులివెందుల ఎన్నికలు చెప్పకనే చెప్తుంది. ప్రస్తుతం పులివెందుల్లో ఘన విజయం సాధించిన ప్రస్తుతం ఈ జెడ్పీ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా వాళ్ళు ఆసక్తికర రాజకీయాలు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మన కడప నగరంలోని ఇక కోటరల్ సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడే దాదాపు ఏదైతే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఉన్నారో ఆయన పార్టీ ఆఫీస్ లోనే దాదాపు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అలాగే నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు అలాగే ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఎందుకంటే వైనాట్ కుప్పం అన్నారు. ప్రస్తుతం వైనాట్ పులివెందులు అనే సంకేతాలు బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇదైతే జెడ్పీ ఎన్నిక చాలా చిన్నది, చాలా 10,601 ఓట్లు ఉన్న దాంట్లో దాదాపు 6,200 మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల కూడా ప్రస్తుతం చాలా ఇది తిరుగులేని చరిత్రగా భావిస్తూ వస్తున్నారు. గత 40 ఏళ్లుగా ప్రస్తుతం ఏదైతే టీడీపీ ఎప్పుడెప్పుడు గెలుస్తుందా ఒక్కసారి అవకాశం రాకపోతుందా అనేది కూడా గమనిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా పాడుతుంది. దాదాపు ఈ బైపోల్ ఎలక్షన్ లో దాదాపు 10,601 ఓట్లుంటే 8,000 చిలుకు పైగానే ప్రస్తుతం ఓట్లు నమోదైనాయి. ఇందులో 6,200 ఓట్లు సాధించడం పట్ల కూడా ఘన విజయంగా భావించవచ్చు. అయితే సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? వైసీపీకి వచ్చిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా, లేదంటే నోటాకు వచ్చిందా, లేదంటే ఇన్ని స్వతంత్ర అభ్యర్థికి వచ్చిందా అనేది కూడా లెక్కాచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా బిగ్ బ్రేకింగ్ అందుతుంది. అది కూడా ఐను సాక్షిగా మనం రిలీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే టీడీపీ అభ్యర్థి దాదాపు 6,200 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధిస్తే సెకండ్ ప్లేస్ మాత్రం
కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు సమాచారం ఉంటుంది. అంటే వైసీపీ కంచుకోటలో వైసీపీ కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. సంకేతాలు ఈ నేపథ్యంలోనే మొత్తం సమాచారం పూర్తిగా అధికారులు ధృవీకరించేంత వరకు ఉంది. ఎందుకంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కూడా అక్కడ సానుభూతి పొంది వాళ్ళ నాన్న మహేశ్వర్ రెడ్డి మరణంతో మొత్తం బరిలో నిలిచారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చారు అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగినటువంటి దాడులు, ఇక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులు కూడా అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. అయితే ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా గట్టి పోటీతోనే గట్టి భారీ మెజార్టీతోనే టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం సెకండ్ ప్లేస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీకి కనీసం 6,000 చిలుకు కూడా రాలేదనేది కూడా ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం మనం చెప్తూ వస్తున్నాము. అయితే ఓవరాల్ గా 8,131 ఓట్లు పోలైన నమోదైన ఓట్లలో దాదాపు 6,200 టీడీపీకి వస్తే మిగిలిన దాదాపు 1,931 ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు నమోదయ్యాయంటే కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. కనీసం కనీ వెరిగిన ఇటువంటి ఘోరమైన ఓటమి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్డాలో ప్రస్తుతం అభ్యర్థి కనీసం 1000 ఓట్లు కూడా రాలేకపోవడంతో ప్రస్తుతం ఎటు చేయాలా ఏం చేయాలనేది కూడా ప్రస్తుతం శ్రద్ధగా వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో కూడా పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి కూడా వెళ్లారు. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఆమె అధికారిక ధృవీకరణ పత్రం కూడా అధికారులు అందజేయనున్నట్లు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పులివెందుల హాట్ టాపిక్ గా మారినటువంటి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా ఏదైతే ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్ గా లైవ్ అప్డేట్ ఇస్తుందో ఈ నేపథ్యంలోనే మరో బ్రేకింగ్ ఇచ్చారు. కౌంటింగ్ లో ఏదైతే కౌంటింగ్ లో పులివెందుల నమోదైన పోలైన ఓట్లలో కనీసం వైసీపీ రెండో స్థానం కూడా దక్కలేదనేది కూడా చాలా బిగ్ బ్రేకింగ్ గా భావించవచ్చు. ప్రస్తుతం ఇదే టీడీపీకి చాలా బూస్టప్ ఇస్తుంది. ఒక రకంగా 6,200 మెజార్టీతో ఘన విజయం సాధిస్తే మరోవైపు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కు వచ్చిందా అనేది కూడా ప్రస్తుతం చాలా హాట్ టాప్ గా మారింది. ఎందుకంటే ఏళ్ల తరబడి కాంగ్రెస్ దాని తర్వాత వైసీపీ పార్టీ ఇక్కడ పట్టు సాధిస్తూ వస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా తండ్రి తర్వాత కొడుకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో దాదాపు ఘన విజయం సాధించింది, తప్పైతే ఇచ్చింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతం పులివెందుల గడ్డ అనేది కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండానే ఇక్కడ పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపర ఆలేస్తూ ఇక్కడ కూటమి నేతలు చాలా పడ్డారు. అందుకు ప్రధాన కారణం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వీళ్ళిద్దరు అన్నాదమ్ముళ్ళు లెక్క ఉంటారు కాబట్టి ఆదినారాయణ రెడ్డి కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ పులివెందుల్లోనే మతం వేసి ట్వీట్లు పడుతూ మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో ఆయన శిక్షణ అనేది కూడా మరోమారు నివేదించారు. పాత రాజకీయ వైరాన్ని ప్రస్తుతం పులివెందులు అమలు పరిచినట్టు బీజేపీ ఆదినారాయణ రెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డి గట్టి దెబ్బిచ్చారా అనేది కూడా ప్రస్తుతం ఇది ఎన్నికల్లో కూడా తేటతెల్లమైంది. ప్రస్తుతం కడప నగరంలో తెలుగు తమ్ముల మధ్య కూడా నూతన ఉత్సాహం కనిపిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు ప్రస్తుతం పులివెందుల అడ్డాలో మాత్రం ఏదైతే జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. సంతోషాల నడుమ ప్రధానమైనటువంటి కడప నగరంలో వీధులన్నీ కూడా తెలుగు తమ్ముల మధ్య టపాసులు స్వీట్లు పంచుతూ టపాసులు పెరుగుతూ బాణాసంచ కాలుతూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. పులివెందులలో వార్ వన్ సైడ్ అయింది. జగన్ అడ్డాలో